Shubhodayam, welcome to morning session. Gently kept your hands on our face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కడుతరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారిన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజలు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా విజ్ఞాన భైరవ తంత్ర శివుడు పార్వతీ మాతకు చెప్పిన టెక్నిక్స్ని మనం తెలుసుకుంటున్నాం. లెట్స్ గో టు ద టాపిక్. ఈ టెక్నిక్ ఏంటంటే ఒక బౌల్ని సైడ్స్ చూడకుండా, లేదా ఆ వస్తువు దేనితో తయారైంది అనే దాన్ని చూడకుండా కొన్ని క్షణాల పాటు చూడాలి. అవేర్గా ఉండాలి. బౌల్ కావచ్చు, ఏదైనా ఆబ్జెక్ట్ కావచ్చు, ఏదో డిఫరెంట్ క్వాలిటీతో కావచ్చు. సైడ్స్ చూడకుండా, లేదా మెటీరియల్ ఏంటి అనేది చూడకుండా, ఆ మెటీరియల్ దేంతో తయారైంది ఏమిటి అనేది కండిషన్స్ అనమాట. అవన్నీ చూడాలి. సైడ్స్ చూడకూడదు. మొత్తం ఆబ్జెక్ట్ అంతా చూడాలి. మనం ఎలా చూస్తాము అంటే పార్ట్స్గా చూస్తాం. ఆర్డినరీగా మనం చూసేది అలా అని కాన్షియస్గా చూడం, కానీ మనం పార్ట్స్గా చూస్తాం. సపోజ్ నేను మిమ్మల్ని చూస్తున్నాను అనుకోండి, మొట్టమొదట మీ ఫేస్ చూస్తాం, తర్వాత మీ ఛాతీని చూస్తాం, తర్వాత బాడీ అంతా చూస్తాం. అలాగే ఒక ఆబ్జెక్ట్ని ఎలా చూడాలి అంటే మొత్తంగా చూడాలి, పార్ట్స్గా చూడకూడదు. ఎందుకంటే డివిజన్ చేసాము, పార్ట్స్గా చేసాము. అప్పుడు కళ్ళు ఏంటి, అటు ఇటు కదులుతాయి. కళ్ళు కదలకూడదు కదా, కళ్ళు కదులుతాయి, అటు ఇటు కదులుతాయి. అవకాశం ఇచ్చినట్టు మనం ఒక పార్ట్ నుంచి ఒక పార్ట్, ఏ నుంచి బీకి, బి నుంచి సికి అలా మారిపోతుంది. అప్పుడు వర్తమానంలో ఉంటాం. ఫోకస్ చేయం. నేను బియ్యంగా చూస్తున్నాను అనుకోండి, మళ్ళీ బియ్యంగా చూడాలంటే ఏ నుంచి బీకి రావాలి, మళ్ళీ బి నుంచి సికి రావాలి, సి నుంచి ఏకి రావాలి. ఇలా ఉంటుంది. ఇదంతా ఫోకస్ అనేది పోతుంది. సో ఇక్కడంటే మనం ఫస్ట్ ట్రై చేయాల్సింది ఏంటంటే ఒకదాన్ని చూడాలి అనుకున్నాం అనుకోండి, సడన్గా రెండోది చూడాలంటే మొత్తం అంతా చూడాలి, డివైడ్ చేయకూడదు. మొత్తం పూర్ణంగా చూడాలి. మొత్తాన్ని చూస్తే కళ్ళు అటు ఇటు కదలవు. అవకాశం ఇవ్వకూడదు మనం. ఇక్కడ ఒక కండిషన్ పెట్టుకోవాలి. ఒక ఆబ్జెక్ట్ని చూస్తున్నాను, టోటల్ ఆబ్జెక్ట్ని చూస్తున్నాను, మొత్తాన్ని చూస్తున్నాను అని. రెండోది, ఆ మెటీరియల్ దేనితో తయారైంది, ఆ బౌలు చెక్కతో తయారైందా లేక అనేదాన్ని చూడకూడదు. అలాగే ఆ చెక్కను చూడకూడదు. మొత్తం టోటల్ బౌల్ చూడాలి, రూపాన్ని చూడాలి, వస్తువుని చూడకూడదు. అది బంగారంతో తయారు చేయొచ్చు, వెండితో తయారు చేయొచ్చు. అబ్జర్వ్ చేయండి. ఆ మెటీరియల్ ఏంటో మీకు అనవసరం. రూపాన్ని చూడండి. మెటీరియల్ ఏంటి, అది భౌతికం. రూపం ఏంటి, ఆధ్యాత్మికం. ఇది కారణం. స్పిరిచువల్ పార్ట్. రూపం అనేది ఒక స్పిరిచువల్ పార్ట్, కానీ పదార్థమేమో
భౌతికం, మెటీరియల్ పార్ట్ అనమాట. రూపం అనేది నాన్ మెటీరియల్. సో ట్రై చేయండి. అలాగే ఎవరితోనైనా ట్రై చేయొచ్చు. ఒక స్త్రీ కావచ్చు, ఒక పురుషుడు కావచ్చు, నుంచున్నటువంటి ఒక స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, చూడండి ఆ మనిషి. అయితే ఆ లుక్ ఎలా ఉండాలి? టోటల్గా చూడాలి. అది కొంచెం బిగినింగ్లో కష్టంగా అనిపిస్తుంది, ఎందుకంటే అది అలవాటైన వ్యవహారం కాదు మనకు. కానీ అలా చూస్తే, టోటల్గా చూస్తూ ఉంటే ఎండింగ్లో చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే అక్కడ మనం చూడాల్సింది ఆ స్త్రీ కానీ ఆ పురుషుడు కానీ మొత్తాన్ని చూడాలి. అందంగా ఉన్నారా, లేదా తెల్లగా ఉన్నారా, నల్లగా ఉన్నారా, స్త్రీనా పురుషుడా, అలా ఏం చూడకూడదు. మొత్తం టోటల్గా చూడాలి. అసలు ఆలోచించకూడదు, రూపాన్ని మాత్రమే చూడాలి. జస్ట్ లుక్ ఎట్ ద ఫామ్, ఫర్గెట్ ద సబ్స్టెన్స్. కొన్ని క్షణాలకి ఏమవుతుంది, ఫ్యూ మూమెంట్స్ అవేర్గా ఉండాలి, మొత్తాన్ని చూడాలి, మొత్తంగా రూపాన్ని మాత్రమే చూడాలి. కళ్ళని అటు ఇటు మూవ్ చేయనివ్వకూడదు. ఆ మెటీరియల్ గురించి ఆలోచించకూడదు, ఏం జరుగుతుంది. అప్పుడు సడన్గా అవతల వ్యక్తి కాదు, మీ గురించి, మీ సెల్ఫ్ గురించి అవేర్నెస్ వస్తుంది. అది ఒక వ్యక్తే కాదు, ఏదైనా చూడొచ్చు. అలా చూడటం వలన యూ విల్ బికమ్ అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, మీ గురించి. కారణం ఏమిటి? ఎందుకంటే మనం వేరే అటు ఇటు మూవ్ చేయనివ్వట్లా, మన కళని బయటికి పోనివ్వట్లా. అంటే ఆ ఒకవైపే చూస్తున్నాం. అవి చివరికి ఏమై అలసిపోయి మన లోపలికి వచ్చేస్తాయి. మెటీరియల్ వదిలేస్తుంది, రూపాన్నే పట్టుకున్నాం, ప్యూ ఫామ్. అదనమాట ఆ మెటీరియల్. అది బంగారమా, చెక్కతో తయారైందా, లేకపోతే వెండితో తయారైందా, ఎక్సెట్రా దేనితో తయారైందా, అవన్నీ మనకు అనవసరం. రూపాన్ని, ఆ రూపమేమి శుద్ధమైంది. ఫామ్ ఈజ్ ప్యూర్ ఫామ్. ఇంకా అది ఎలా, ఏమిటి అనేది ఆలోచించకూడదు. రూపమే. ఆ రూపం గురించి ఆలోచించవద్దు. అది బంగారం కావచ్చు, మరి ఏదే విషయం కావచ్చు. ఇంకా ఆలోచిస్తే ఏం జరుగుతుంది? అదంటే ఇష్టపడతావు. అది నేను దొంగిలిస్తేను అని ఆ మనసు టక్కరిది కదా, అలాగే ఉంటుంది. ఏదో చేద్దాం అంటుంది, లేదా అమ్ముదాం అంటుంది, దాని కాస్ట్ ఎంత అంటుంది. ఇలా మనసు రకరకాల వ్యవహారాలను తీసుకెళ్ళిపోతుంది. కానీ నువ్వు చేయాల్సింది ఏంటి? రూపాన్ని మాత్రమే చూడు, ఆ శుద్ధమైన రూపాన్నే చూడు. ఇంకే ఆలోచన సాధ్యం కాదు. అక్కడ ఆ రూపం, శుద్ధమైన రూపం ఏం చేస్తుంది? ఆలోచనలు నిలిపేస్తుంది. ఒక పార్ట్ నుంచి ఇంకో పార్ట్కి వెళ్ళనివ్వదు. అప్పుడు నువ్వు మొత్తాన్ని టోటల్గా నువ్వు చూడడం అనేది సాధ్యమవుతుంది. ఇదంతా లుకింగ్ టెక్నిక్స్. మూడు రెండోది మనం చెప్పుకుంటున్నాం. రెండవ టెక్నిక్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మొత్తం ఆ రూపం మీదే ఉండాలి. సడన్గా మీ సంగతి మీకు తెలుస్తుంది. ఎందుకంటే కళ్ళు అటు ఇటు కదలట్లే, అవసరం లేదు. అంటే వాస్తవానికి ఆ కళ్ళు కదలాలి, దాని యొక్క స్వభావం అంతే. కానీ నువ్వు మొత్తం టోటల్గా చూస్తున్నావు. సో యువర్ లుక్ విల్ మూవ్ టువర్డ్ యూ. అది చివరికి ఏమైంది? నీ వైపుకి తిరిగింది, వెనకొచ్చేసింది, ఇంటికి వచ్చేసింది. అప్పుడు నీ కథ నీకు తెలుస్తుంది, నీ స్వయం నీకు తెలుస్తుంది, తను తాను తెలుసుకోవడం జరుగుతుంది. అది ఒక అద్భుతమైన క్షణంగా మారిపోతుంది. ఫస్ట్ టైం నీ స్వయాన్ని నువ్వు దర్శించావు. అది ఎంత అద్భుతం, ఎంత ఆనందం, ఎంత బ్రహ్మానందం. దేనితోనూ పోల్చలేవు నువ్వు దాన్ని. వాస్తవానికి ఫస్ట్ టైం నిన్ను నువ్వుగా ఉన్నావు. ఫస్ట్ టైం నువ్వు ఉన్నావని సంగతి అర్థమైంది. ఫస్ట్ టైం ఒక ఫ్లాష్ లాగా
నీ ఉనికి దర్శనమైంది. ఎందుకు ఇలా జరుగుతుందండి? ఇలా ఎందుకు జరుగుతుందనే దానికి ఉదాహరణ చిన్నపిల్లల పుస్తకంలో ఒక పిక్చర్ ఉంటుంది, పర్టికులర్ పిక్చర్. అది ఒక మన సైకాలజికల్గా ఉన్నదానికి సంబంధించింది. బహుశా అందరూ చూసి ఉండొచ్చు, చూడకపోతే చూడండి. ఒకే బొమ్మ ఉంటుంది, అది వృద్ధురాలి బొమ్మ. ఆ బొమ్మలో ఒక అందమైన స్త్రీ కూడా దాగి ఉంటుంది. పిక్చర్ ఒకటే, అవే లైన్స్ ఏం మారలా. కానీ రెండు బొమ్మలు ఒకే దాంట్లో ఉంటాయి. ఒకటేమో వృద్ధురాలు, మరొకమేమో అందమైన యువతి. వృద్ధురాలు ఏమిటి, యువతి ఏమిటి? చూడండి ఆ పిక్చర్ ఇంకా చూడండి. ఆ వృద్ధురాలని లేదా ఆ యువతిని, మరి అందంగా ఉన్న ఆ యువతిని మనం రెండు ఒకేసారి చూడలేము. యవ్వనంలో ఉన్న ఒక స్త్రీ ఉంటుంది, వృద్ధురాలు ఉంటుంది ఆ బొమ్మలో. కానీ ఆ బొమ్మలో ఇద్దరిని ఒకేసారి చూడలేము. అయితే ఆ వృద్ధురాలన్నా చూస్తాం, లేదా ఆ యువతినన్నా చూస్తాం. చూడండి, ట్రై చేయండి. కష్టంగా ఉంటుంది, చాలా ప్రయత్నించే కొద్దీ చూడలేము, కనబడదు మనకి. ఆ ఓల్డ్ ఉమెన్ని చూస్తున్నాం అనుకోండి, ఆ వృద్ధురాలను చూస్తున్నాం అనుకోండి, మన మనసులో ఫిక్స్ అయిపోతుంది. కళ్ళు అక్కడే ఉంటాయి, ఆ వృద్ధురాలనే చూస్తుంది. ఎప్పుడు చూసినా ఆ వృద్ధురాలే కనబడుతుంది. ఆ యంగ్ ఉమెన్ చూసామనుకోండి, ఆ వృద్ధురాలు కనపడదు. ఇది టెక్నిక్. ఈ టెక్నిక్ ఉపయోగించు. అలాగే ఆ బొమ్మ ఇంకా వృద్ధురాలు బొమ్మ ఇంకా అలా చూస్తూ ఉండిపో. ఇంకా యంగ్ ఉమెన్ సంగతి మర్చిపోవు. అలా కళ్ళు అలాగే తెరిచి చూస్తే ఏమవుతుంది? ఆ ఓల్డ్ ఉమెన్ ఇంకా అలాగే చూస్తూ ఉండి, అలాగే రెప్పలాపకుండా చూస్తూ ఉండి ఏమవుతుంది? స్టేర్ చేయండి, అలాగే చూస్తుంటే ఆ ఓల్డ్ ఉమెన్ మాయమైపోతుంది. అప్పుడు ఓల్డ్ ఉమెన్ డిజైర్ అయ్యంగానే నీకు ఆ యంగ్ ఉమెన్, దాగి ఉన్న యంగ్ ఉమెన్ని చూస్తావు. ఎందుచేత? నువ్వు ట్రై చేసే కొద్దీ మిస్ అవుతూ ఉన్నావు. ఈ పిక్చరు పిల్లలకి పజిల్ లాగా ఇస్తారు. ఈ బొమ్మలో మరొకరు దాగున్నారు, ట్రై చేయండి అని, ఇంకొకళ్ళని కనిపెట్టమండి అని. అలా ట్రై చేసే కొలది మిస్ అవుతారు. ట్రిక్ అనమాట అది. అయితే ట్రిక్ ఈజ్ నాట్ టు ఫైండ్ ట్రిక్ ఈజ్ నాట్ టు ట్రై టు ఫైండ్ హర్. ట్రై చేయకూడదు, ఊరికి అలా చూడాలి అంతే. అలా తేరపార చూస్తూ ఉంటే సడన్గా అవేర్నెస్లోకి వచ్చేస్తారు. అప్పుడు ఇంకొకళ్ళు మర్చిపోయి ఏం ఆలోచించకుండా ఆ అవేర్నెస్లో ఉంటే ఐస్ ఒకే పాయింట్ దగ్గర ఎక్కువసేపు ఉండలేము. అలాగే చూస్తూ ఉంటే ఓల్డ్ ఉమెన్ మాయమైపోతుంది. కళ్ళు చూసి ఆ ఓల్డ్ ఉమెన్ చూసి అలసిపోతాయి. సడన్గా అప్పుడు ఒక మూమెంట్ వస్తుంది. ఆ హిడెన్ ఆ ఓల్డ్ ఉమెన్ సైడ్ పక్కనే లేదా అక్కడే ఆ యంగ్ ఉమెన్, అదే లైన్లో యంగ్ ఉమెన్ ఉంది. విచిత్రం ఏంటంటే యంగ్ ఉమెన్ చూస్తే ఓల్డ్ ఉమెన్ కనపడదు. కానీ నీకు తెలుసు రెండు ఉన్నాయి, ఆ ఓల్డ్ ఉమెన్ ఉంది, యంగ్ ఉమెన్ ఉంది. ఫస్ట్ బిగినింగ్లో మీకు నమ్మశక్యం కాదు. ఆ ఓల్డ్ ఉమెన్ చూస్తే యంగ్ ఉమెన్ ఉంది అనేది మీకు నమ్మశక్యం కాదు. ఫస్ట్ మీరు ఓల్డ్ ఉమెన్ చూసినప్పుడు అందులో ఆ యంగ్ ఉమెన్ ఉందనేది మీకు నమ్మశక్యం కాదు. అయితే లుకింగ్ అలాగే చూస్తూ ఉంటే యంగ్ ఉమెన్ చూసినప్పుడు సైమల్టేనియస్గా ఓల్డ్ ఉమెన్ మీరు చూడలేరు. ఏదో ఒకటి మాత్రమే చూడగలుగుతారు. సో యంగ్ ఉమెన్ చూస్తే ఓల్డ్ ఉమెన్ మిస్ అవుతారు, ఓల్డ్ ఉమెన్ చూస్తే యంగ్ ఉమెన్ మిస్ అవుతారు. అదే బొమ్మ, మరి బొమ్మ వేరే ఏం కాదు. సైమల్టేనియస్గా రెండు ఒకేసారి చూడలేరు.
అలాగే అవుట్ సైడ్ ఇన్సైడ్ రెండు ఒకేసారి చూడలేరు. బోత్ అంటే మనం బయట చూసామనుకోండి, మన లోపల మనం చూడలేము, లోపల చూస్తే బయట చూడలేము. అదే ఒక వస్తువుని, అదే సూత్రాన్ని మన లోపల చూడటాన్ని బయట చూడటాన్ని అనే విషయంలో ఒక బౌల్ను చూడండి, ఏదైనా ఆబ్జెక్ట్ చూడండి, బయటకు చూస్తున్నారు, కానీ అలా చూడంగా అలాగే చూస్తూ ఉంటే కాన్షియస్ ఏమవుతుంది, కాన్షియస్ ఈజ్ మూవింగ్ అవుట్, బయటకు వెళ్తుంది ఆ బయట వస్తువులు చూస్తుంటే. అంటే నది బయటకు ప్రవహిస్తుంది, మీ ఫోకస్ అంతా బౌల్ మీద ఉంది. అలాగే అలాగే చూస్తూ ఉంటే ఏమవుతుంది, ఒక అవకాశం వస్తుంది, లోపలికి తిరిగే అవకాశము. ఆ కళ్ళు అలా తెరిచి అలా చూస్తున్నప్పుడు అలసిపోయి లోపలికి వచ్చేస్తాయి, బయటికి పోవు. మళ్ళీ ఆ నది లోపలికి వచ్చేసింది, ఆ కాన్షియస్ అనే నది, ఆ చైతన్యం అనే నది లోపలికి వచ్చింది. అక్కడ అది సాధ్యపడుతుంది. మీ కాన్షియస్నెస్ వల్ల మీ లోపలికి, మీ చెంతకు మీరు చేరుకున్నారు, మీరు అవేర్నెస్లో ఉన్నారు. ఇంకా బౌల్ కనపడదు, మీరుంటారు అక్కడ. ఆ బౌల్ కనపడదు, అక్కడ ఏముండదు అక్కడ. శంకరాచార్య కానీ నాగార్జునుడు కానీ ఈ ప్రపంచమంతా మాయా భ్రమ అన్నారు. ఆ విషయం అలా వాళ్ళకి తెలిసింది. ఎందుకని వాళ్ళు దాన్ని అలా చూస్తూ లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్తే బయట ప్రపంచం లేదు. అలాగని బయట ప్రపంచం ఏమైనా మాయా అంటే మాయ కాదు, అది ఉంది, బయట ప్రపంచమే ఉంది. ఎందుకంటే అంతర ప్రపంచాన్ని బయట ప్రపంచాన్ని సైమల్టేనియస్గా చూడటం సాధ్యం కాదు, అది సమస్య. ఆ అంతర ప్రపంచంలోకి తన్ను తాను చూసుకునేసరికి ఏమైంది, తను తాను సాక్షిగా లోపల చూశాడు. చూసుకున్నప్పుడు ఈ ప్రపంచం ఏమీ లేదు. అంటే అంతర ప్రపంచం చూసేటప్పుడు బాహ్య ప్రపంచం ఉంది కానీ లేదు. ఆయన రైటే, ఆయన మాయ ఇదంతా భ్రమ అన్నాడు. చూసా, ఎందుకంటే లోపల చూసినప్పుడు బయట కనపడదు, అంతే. ఫ్యాక్ట్ అంటే అవేర్గా ఉండండి. ఫ్యాక్ట్ ఏమిటి, ఏం జరుగుతుంది? నువ్వు బాహ్య ప్రపంచాన్ని చూసే నువ్వు చూసుకోలేవు, నువ్వు లేవు. శతకోటి బోడిలింగంలో ఒక బోడిలింగం, అది నీ ఐడెంటిఫికేషన్ లేదు. బాహ్య ప్రపంచంలో ఉన్నావు, అంతా బాహ్యంగా కొట్టుకుపోతున్నావు, కానీ నువ్వు ఈ ప్రపంచంలోనే ఉన్నావు. కానీ నీ కథ నీకు తెలియదు, దాగుని ఉన్నావు నువ్వు. ఆ నేను అనేది ఇంకా నువ్వు నమ్మలేవు నీ కథ నీలో చూసుకోవడానికి. ఎందుకంటే ఈ ప్రపంచం ఎంతో విశాలంగా ఉంది. అలా కాకుండా నిన్ను నేరుగా చూసామనుకోండి, అది కష్టమవుతుంది. ఎలా చూడాలబ్బా, నేను ఎలా తెలుసుకోవాలి అని అలా ప్రయత్నించే కొద్ది ఎలా చెప్పా, ఈ నవల కావటం లేదులే అంటావు. తంత్రం ఏం చెబుతుంది, అందుకు ఓకే నువ్వు బాగానే అలా చోట్ల కుదరలే కదా, బాహ్యంగా ఏదైనా ఒక వస్తువుని చూడు, అలాగే చూస్తూ ఉండు అని. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పట్టుకో, అటు ఇటు కదలక అలాగే ఆ పాయింట్ దగ్గరే ఉండు, ఆ వస్తువు వెంకే చూస్తూ ఉండు అని. అక్కడ ఏమవుతుంది, చివరికి ఒక కాన్షియస్నెస్ అప్వర్డ్స్ బయటికి పోయేది, పైకి వెళ్ళేది వల్ల నీ వైపుకి వచ్చేస్తుంది, బ్యాక్వర్డ్స్కి వచ్చేస్తుంది, వెనక్కి వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, నిన్ను నువ్వు తెలుసుకోవడం సంభవిస్తుంది. ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నావో, అది వస్తువేంగా చూడని లేదా మరొక దాన్ని ఎంక చూడని. అప్పుడు సపోజ్ ఆ బౌల్ ఎంక చూస్తే ఆ బౌల్ కనపడదు, అది ఉంది కానీ నీకు లేదు. శంకరాచార్య చెప్పింది అదే, ఈ ప్రపంచం అంతా మాయా అని చెప్పింది అదే. ఎందుకంటే తను తాను చూసుకున్నాడు, లోపలికి ఉన్నాడు. లోపల చూసేటప్పుడు బయట లేదు. నిన్ను చూసుకున్నప్పుడు ఈ ప్రపంచం కూడా నీకు లేదు, అది ఒక స్వప్నంలాగా మాయమైపోతుంది. ఆ చార్వాక లేకపోతే ఆ ఎపికస్ మార్క్స్ వాళ్ళంతా చెప్పింది కరెక్టే. ఈ ప్రపంచం ఏముంది, నువ్వు లేవు, అది తప్పు. నువ్వు లేవు, నీ ఆత్మ లేదు అని. ఆ సైన్స్ చెప్పేది సైంటిఫిక్ రియాలిటీ అది.
ఆ సైన్స్కి ఏం తెలుసు? పదార్థమే తెలుసు. ఆ చరవాక కానీ, ఎపికరస్ కానీ, ఆ మార్క్స్ కానీ, కాల్ మార్క్స్ కానీ వాళ్ళకి ఆ పదార్థమే తెలుసు. మ్యాటర్ మాత్రమే. ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, సబ్జెక్ట్ లేదు లోపల. వారు కరెక్టే, వారి పరంగా అది కరెక్టే. ఎందుకంటే వారి ఫోకస్ అంతా బయట ఆబ్జెక్ట్ మీద ఉంది కాబట్టి వారు కరెక్టు. సైంటిస్టు ఏం చేస్తాడు? ఫోకస్ అంతా వస్తువు మీద పడతాడు, ఆత్మ గురించి మర్చిపోతాడు, తన స్వయం గురించి మర్చిపోతాడు. కానీ శంకరాచార్య ఏం చేశాడు? ఆ శంకరాచార్య ఆత్మ గురించి తెలుసుకున్నాడు, తను తెలుసుకున్నాడు, బయట ఏం లేదురా అన్నాడు. ఇద్దరు కరెక్టే. అయితే ఒక సెన్స్లో కరెక్ట్, ఒక సెన్స్లో రాంగ్ అవుతుంది, ఒకరికి రాంగ్ అవుతుంది. బాహ్య ప్రపంచం మీద నువ్వు దృష్టి పెట్టావా, అంతర్ ప్రపంచం నీకు లేదు. అంతర్ ప్రపంచం మీద దృష్టి పెట్టావా, బాహ్య ప్రపంచం మాయా. బాహ్య ప్రపంచం మీద దృష్టి పెడితే ఆత్మ లేదు, పాడు లేదు, అది ఒక కళ. ఇన్నర్ వరల్డ్లో పెడితే బాహ్యం అనేది కళ. వాస్తవం రెండు కరెక్టే. ఎందుకంటే రెండు ఒకేసారి నువ్వు చూడలేవు. రెండు అవేర్నెస్లో రెండు ఒకేసారి నువ్వు చూడలేవు. అది సమస్య. నువ్వు చేయడానికి ఏమీ లేదు. ఆ బొమ్మ చెప్పేస్తుంది. ఓల్డ్ ఉమెన్ చూస్తే యంగ్ ఉమెన్ కలవలేవు, యంగ్ ఉమెన్ చూస్తే ఓల్డ్ ఉమెన్ కలవలేవు. అదర్ మాయ అవుతుంది, ఇల్యూజన్ అవుతుంది. ఈ టెక్నిక్ ఈజీగా ఉపయోగించుకోవచ్చు. ఆ బొమ్మలో, ఆ చిల్డ్రన్ బొమ్మలో కొంచెం టైం పడుతుంది అంతే, ఇదేమంత కష్టమేం కాదు. ఎందుకంటే నీ కాన్షియస్నెస్ అది ఎలా తిరుగుతుంది అనేది ఒక్కసారి తెలిస్తే నువ్వు ఎక్కడ ఉన్నా, ట్రైన్లో ప్రయాణం చేస్తున్నా, బస్సులో ప్రయాణం చేస్తున్నా నువ్వు చూడగలవు, చేయగలవు. ఇంకా బౌల్ అక్కర్లేదు, ఆబ్జెక్ట్ అక్కర్లేదు, ఏ బొమ్మ అక్కర్లేదు. దేనితోనే నువ్వు అలాగ చూస్తూ ఉండు. స్టేర్ అలా చూస్తూ ఉండు. అలాగే సడన్గా లోపలికి తిరుగుతావు. నువ్వు ట్రైన్లో ప్రయాణం చేస్తే ట్రైన్ మాయమైపోతుంది. ట్రైన్లో ఎక్కడ మాయమైపోతుంది? నీకు లేదు, నువ్వు లోపల, నీ కాన్షియస్నెస్ నీ లోపలికి వెళ్ళిపోయింది. ఇన్నర్ జర్నీలోకి వెళ్ళిపోయావు. మళ్ళీ నువ్వు వెనక్కి వచ్చావా, ఇంకా ఆ లోపలికి వెళ్ళి బయటకు వచ్చావా, ఒక స్టేషన్ నుంచి మరొక స్టేషన్కి వెళ్తుంది. కాకపోతే నీ ట్రైన్ మాయమైపోయింది. ఒక స్టేషన్, ట్రైన్ అక్కడ ఒక స్టేషన్ నుంచి మరొక స్టేషన్కి వెళ్తుంది. అలాగే నువ్వు బయట నుంచి లోపలికి వెళ్ళావు, లోపల నుంచి బయటకు వస్తావు. అది అక్కడ విషయం. అయితే ఈ టెక్నిక్ను ప్రాక్టీస్ చేస్తే వారికి ఏమవుతుందంటే ఈ ప్రపంచంలో చాలా హాయిగా జీవించేస్తారు. ఏ క్షణంలో కావాలంటే ఆ క్షణంలో వారు ఈ ప్రపంచం వారికి మాయమైపోయి లోపలికి వెళ్ళిపోతారు. అప్పుడు నీ భార్య గురించి నీకు ఇసుగ్గా ఉంది, లేదా నీ భర్త గురించి ఇసుగ్గా ఉంది, ఆయన పక్కనే ఉంటాడు, కానీ నువ్వు డిజపేర్ అయ్యి నీ లోపలికి వెళ్ళిపోతావు. నీ లోపలే ఉంటావు. ఎందుకంటే నువ్వు డిజపేర్ అంటే ఆ బాహ్య ప్రపంచం నీకు డిజపేర్ అయిపోయింది. ఆ భార్య మాయమైపోయింది, పక్కనే కూర్చుంది ఆ భార్య, కానీ ఆ భార్య మాయమైపోయింది, నీ లోపల ఉండవు. అప్పుడు ఏమైంది? ఆమె మాయ, ఆమె మాయమైపోయింది, కానీ పక్కనే కూర్చున్నది. కానీ నీ కాన్షియస్నెస్ నీ లోపలికి తిరిగింది. నీ లోపలికి వెళ్దావు నువ్వు. నీ కాన్షియస్లో ఆమె లేదు. ఇలా చాలాసార్లు సంభవించవచ్చు. అంటే మనం సోక్రటీస్ని గుర్తు చేసుకుంటే అంత్యాపి ఏమైంది? అంత్యాపి ఆమె చాలా భర్త గురించి చాలా బాధపడుతూ ఉంది. ఆమె డైలమాలో ఉంది. సోక్రటీసు హస్బెండ్గా చాలా కష్టాలు క్రియేట్ చేశాడు. ఆయనకి భరించలేనిది అయిపోయింది. సోక్రటీసు ఒక గురువుగా, ఒక టీచర్గా చాలా గొప్పవాడు, కానీ హస్బెండ్గా కాదు, భర్తగా కాదు. ఒకరోజు ఏమైందంటే ఆమె ఒక్కరోజు సంఘటనకి దాదాపు 2000 సంవత్సరాల నుంచి ఆమెను తిడుతూనే ఉన్నారు అందరూ. కానీ కారణం ఏంటి? ఆమె ఏం తప్పు చేయలే. సోక్రటీస్ బయట కూర్చున్నాడు. ఆమె ఏదో టెక్నిక్ అనేది రికార్డ్ చేయలేదు, కానీ ఆ టెక్నిక్ ప్రయత్నిస్తున్నాడు, టెక్నిక్లో ఉన్నాడు. సో ఓషో అంటున్నమాట, ఓహో టెక్నిక్లో ఉంటాడు అని ఓషో గారు అనుకుంటున్నారు. భార్య వచ్చింది, ట్రే పట్టుకుని వచ్చింది.
ఆయనకి టీ తాగడానికి ఇద్దామని. ఆయన వేరే లోకంలో ఉన్నాడు, ఇక్కడ ఉంటేగా కూర్చునే ఉన్నాడు, పిలిచినా పలకటం లేదు. ఇంక ఇసుగు పుట్టి ఏం చేసింది, ఆ టీ ముఖం మీద పోసేసి వెంటనే బయటకు వచ్చాడు. ఆయన ముఖం అలాగే కాలిపోయింది, జీవితం అంతా అలాగే ఉన్నాడు. ఈ కారణంగా ఆయన ముఖం అలా కాలిపోయి ఉండడాన్ని చూసి అందరూ ఆమె భార్యని నిందిస్తూ వచ్చారు. కానీ సోక్రటీస్ ఏం చేశాడో ఎవరు చెప్పరు. ఆమె చేసింది చెప్తారు కానీ సోక్రటీస్ ఏం చేశాడని చెప్పరు. ఊరికే ఆయన ఏం చేయకుండా ఉంటాడేమిటి, ఏదో చేశాడు. ఏం చేశాడు, ఆమెనేం చేయలే, ఆయన తన లోపల దాక్కున్నాడు, ఇన్నర్ ట్రాన్స్లో ఉండిపోయాడు. ఎప్పుడైతే వేడి మరిగెట్టి ముఖం మీద పోసిందో బయటకు వచ్చాడు. ఆ కాన్షియస్నెస్ లోపల నుంచి బయటకు వచ్చింది. అదే అనమాట. అలాగే చాలా రిపోర్ట్స్ సోక్రటీస్ గురించి చెప్తూ ఉంటారు. 48 hours ఆయన అసలు కనపడలా ఊళ్ళో. ఆ ఏథెన్స్ నగరం అంతా ఎతికారు, ఎక్కడ పోయాడు ఈయన సోక్రటీస్, ఎక్కడ పోయాడు, ఆయనకైనా ఫాలోవర్స్ ఎక్కువ మంది, ఎక్కడ పోయినా కనపడలేదు. దూరంగా కొన్ని మైల్స్ దూరంగా ఒక చెట్టు కింద ఉంచుని ఉన్నాడు అయ్యా, ఆ నగరానికి దూరంగా, అవుట్ సైడ్ ద సిటీ. అక్కడ ఎలాగంటే మంచు పడుతుంది, ఆ మంచులో గడ్డగట్టిపోయాడు అయ్యా, గడ్డగట్టిపోయాడు, సగం బాడీ అంతా ఉంది అంతే, పక్క మంచు కురుస్తూ ఉంది, గడ్డగట్టిపోయేంత మంచు పడుతూ ఉంది, కళ్ళు తెరిచి ఉన్నాడు. ఎవరైనా చూస్తే అతను కళ్ళు జీవం లేనట్టుగా అనిపించాయి, చచ్చిపోయాడా అనుకున్నారు, స్టోన్ లాగా అయిపోయాడు. ఏది చూస్తున్నాడు ఎవరికి తెలియట్లే. కదిపారు, ఏం కదలలేదు ఆయన. అయితే చిన్నగా ఎక్కడో గుండె కొట్టుకున్న సౌండ్ వినపడేది. బతికే ఉన్నాడు రోయ్ అన్నాడు. ఎంతో షాక్స్ ఇచ్చారు అతను బయటికి తీసుకురావడానికి. టైం ఎంత అయింది అన్నాడు. బయటకు వచ్చాక 48 గంటలు ఈ లోకంలో లేడు ఆయన, ఈ ప్రపంచంలో లేడు. కాలము ప్రదేశానికి అతీత స్థితిలోకి వెళ్ళిపోయాడు. అని అడిగారు, ఏం చేశావయ్యా నువ్వు అని. నువ్వు చచ్చిపోయావు అనుకున్నావు, నువ్వు 48 గంటలు ఏమైపోయావు నువ్వు అని. నేను నక్షత్రాలు ఇంకా అలాగా చూస్తూ ఉండిపోయాను, ఆ నక్షత్రాలు మాయమైపోయినాయి. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు, ఈ ప్రపంచం కూడా మాయమైపోయింది. ఆ చల్లదనము, ఆ యొక్క మౌనము, అద్భుతమైన మౌనము, ఆ ప్రశాంతత, ఆ బ్రహ్మానంద స్థితిలో ఉండిపోయారు. ఓహో, ఇది మరణం అయితే నేను 1000 సార్లైనా చచ్చిపోతా అన్నాడు. 1000 జన్మల ఫలం అది. ఇది మరణం, ఇలాంటిది అయితే 1000 ఆఫ్ లైఫ్, వర్త్ ఆఫ్ 1000 ఆఫ్ లైఫ్స్. అలాంటిదైతే నేను 1000 జన్మల ఫలం అది. అది మరణకారిక అయితే మళ్ళా అలాంటి మరణంలోకి నేను మళ్ళీ ఎంటర్ కావాలనుకుంటున్నాను అని అంటున్నాడు. ఇదేంటంటే ఇట్ మే హ్యావ్ హ్యాపెండ్ వితౌట్ హిజ్ నాలెడ్జ్. ఇది అతనేదో తంత్ర తెలుసు, లేకపోతే యోగి కాదు ఆయన, సోక్రటీస్ యోగి కాదు. ఆయన తెలియకుండా ఆయన నాలెడ్జ్ లేకుండా ఇది సంభవించింది. ఆ కాన్షియస్నెస్, స్పిరిచువల్ ప్రాక్టీస్ గురించి ఏం తెలియదు ఆయనకి. ఎరుకతో అది ఆధ్యాత్మిక ప్రయోగం చేయలేదు, కానీ ఆయన గొప్ప ఆలోచనాపరుడు. అది ప్రమాదవశాత్తు సంభవించింది. అలా రాత్రిపూట నక్షత్రాలను అలాగే చూస్తూ, ఏం ఆలోచించకుండా అలాగే చూస్తూ ఉన్నాడు. సడన్గా లోపలికి వచ్చేసాడు, ఇన్నర్కి వెళ్ళిపోయాడు. అది మరి ప్రయత్నం చేయొచ్చు. ఆకాశంలో నక్షత్రాలని చూసే అవకాశం ఉంటే అది చాలా అద్భుతమైన ఆబ్జెక్ట్స్ చూడటానికి. సపోజ్ మీకు ఆకాశంలో నక్షత్రాలు చూడాలంటే పడుకొని చూడండి, ఆకాశం ఇంకా చూడండి. అలాగే ఏదో ఒక స్టార్ని పట్టుకోండి, దాని ఇంకా ఫిక్స్ అయ్యండి, మిమ్మల్ని మీరు పట్టుకోండి. అలాగే కేంద్రీకరించండి, ఏకాగ్రత పరచండి.
వాటి ఇంకా వేరేది ఆలోచించకుండా వాటి ఇంకా చూడండి. మీ కాన్షియస్నెస్ కేవలం ఒక స్టార్ మీద ఇవ్వబట్టండి. మిగతా స్టార్స్ అన్నీ మర్చిపోండి. క్రమక్రమంగా మీ కాన్సన్ట్రేషను నేరో అయిపోతుంది. అలాగే ఏకాగ్రతగా చూస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఇంకా అదర్ స్టార్స్ ఇంకేం కనపడవు, ఆ బౌండరీలో ఇంకేం కనపడవు. క్రమక్రమంగా ఆ స్టార్స్ అన్నీ మాయమైపోతాయి. ఒక స్టారే ఉంటుంది, ఒక నక్షత్రమే ఉంటుంది. అలాగే దాన్ని అలాగే చూస్తూ ఉండండి. ఒక క్షణంలో ఆ యొక్క నక్షత్రం కూడా మాయమైపోతుంది. అప్పుడు మీరు ప్రత్యక్షమవుతారు, మీ స్వస్వరూపానుసంధానం అవుతారు. సో దిస్ ఈజ్ ద టెక్నిక్. రేపు స్మాల్ టెక్నిక్ ఉంది, రేపు ఆ టెక్నిక్ని కంప్లీట్ చేసుకుందాం. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం ఒక బ్యూటియస్ పర్సన్ ఆర్ ఆర్డినరీ ఆబ్జెక్ట్, ఒక అందమైన వ్యక్తి కావచ్చు లేదా ఒక వస్తువు కావచ్చు, అలా చూస్తే ఫస్ట్ టైం చూస్తే ఏం జరుగుతుంది, సమ్ బేసిక్ థింగ్ అది ఏమిటి అనేది మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. అలా కాకుండా ఎలా చూడాలి అనే విషయాన్ని ఆ థర్డ్ టెక్నిక్ని మనం రేపు చెప్పుకుందాం. థ్యాంక్ యూ. హ్యాపీ డే టు యూ ఆల్ మాస్టర్స్. విల్ మీట్ అగైన్ టుమారో. బాయ్ బాయ్.